చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలనే ఒక ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధానికి మాలాంటి యువతను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చి మాకు టికెట్ కేటాయించి, అంటే ముఖ్యంగా మహిళలైనటువంటి మాకు, దళిత మహిళలైనటువంటి మాకు ఇంతటి అవకాశాన్ని, అంటే ఏపీ డెవలప్మెంట్ కోసం మేము కొట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. యంగ్స్టర్స్ని చాలా ముందుగా ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారికి, వాళ్ళ సూపర్విజన్తో అండ్ ఇప్పుడు మాకు బలంగా పవన్ కళ్యాణ్ గారు రావడము, డెఫినెట్గా ఇప్పుడు యువత అంతా కూడా బయటికి రావడము, రేపటి ఫ్యూచర్ అంతా కూడా యువతది కాబట్టి డెఫినెట్గా మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పనిచేయడానికే ముందుంటాము.